జ్యోతి రాసుకొచ్చింది. మేడం సార్ మేడం అంతే. పాయింట్ ఏంటంటే ఇక్కడ లంచాలు ఎప్పుడు వస్తాయి? ప్రజలకు నేరుగా అధికారం దక్కనప్పుడు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను నాకు ఈ సర్టిఫికేట్ కావాలని చెప్పి వాలంటీర్కి చెప్పాను. వాలంటీర్ వెళ్ళి సచివాలయంలో మాట్లాడా, సర్టిఫికేట్ తెచ్చి నాకు ఇస్తున్నాను. ఇందులో నేను ఎక్కడ లంచం ఇవ్వాలి? మనకు తెలుసు రెవెన్యూ వ్యవస్థ ఎట్లాంటిదో, మున్సిపల్ వ్యవస్థ ఎట్లాంటిదో, అట్లాగే ఇతర ప్రభుత్వ వ్యవస్థలు ఎంత దుర్మార్గంగా ఉంటాయి. వాళ్ళని ఎట్టకు మనం మార్చలేం. లంచం లేకుండా ఏ పని చేయి. ఆ తినేటటువంటి అధికారి నుంచి మార్చి ఈ వ్యవస్థకిస్తే ఈ 5 ఏళ్ళు విలవిల్లాడిపోయాడు. వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగుల కోపం ఎంతసేపటికి జగన్ అదేదో మధ్యంతర భృతి అదంటారు కాదు, లంచాలు తిననివ్వలేదు, లంచాలు అందనీయకుండా చేశాడు జగన్. ఆ విధానం తీసుకురాడున్నారు. దానికి వీళ్ళు రాజకీయ ఉద్దేశాలతో వాళ్ళని రెచ్చగొట్టి వదిలిపెట్టారు. ఫైనల్గా ఇప్పుడు మళ్ళీ కుమ్ముతున్నారు అంతే. తినిపడేస్తున్నారు, దోచిపడేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ వీళ్ళే వార్తలు రాస్తారు. ఒక వ్యవస్థను చంపేసి ఆ వ్యవస్థ వల్ల వచ్చిన కష్టాన్ని మేమే వార్తలు రాస్తున్నాం అనేటటువంటి గొప్పగా చిత్రీకరించుకునే పరిస్థితి ఇది.